కేరళ తరహాలో అమరావతిలో కూడా హౌస్ బోట్లు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. సింపుల్ గ్రూప్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి హౌస్ బోట్ల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. అసలు ఈ హౌస్ బోట్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి, అసలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలిపేందుకు మనతో పాటు సింపుల్ గ్రూప్ CEO పాపారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ హౌస్ బోట్లు ఎప్పటి నుంచి అందుబాటులో రాబోతూ ఉన్నాయి, వీటికి సంబంధించి ఏ విధంగా చేయబోతున్నారు మీరు? మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా రేపు 8వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మనకి ఇనాగ్రేషన్ జరుగుతుందండి హౌస్ బోట్స్కి. ఆ తర్వాత నుంచి మనకి అందరికీ అందుబాటులోకి వస్తున్నాయండి. సో అందరూ మనకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ హౌస్ బోట్స్ యూనిక్ సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ బోట్స్ అండి. మీరు ఇంతకుముందు చూసిన కేరళ హౌస్ బోట్స్ కాకుండా దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మేడ్ ఇన్ ఏపీ. సో ఈ హౌస్ బోట్స్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. మన ఈ హౌస్ బోట్స్ అన్నిటికీ మనకి పేటెంట్స్ ఉన్నాయి. ఈ పేటెంట్స్తో ఇక్కడ తయారు చేయడం అనేది చాలా గర్వంగా ఉందండి చెప్పడానికి. మొత్తంగా ఎన్ని రకాల బోట్లు ఉన్నాయి మీ దగ్గర, వాటికి సంబంధించి లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది? మన దగ్గర 2 సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ బోట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి ఇది క్యాప్సూల్ ఫ్లోట్ హోమ్ అంటామండి దీన్ని. సో క్యాప్సూల్ షేప్లో ఉంటుంది అండ్ ఫ్లోట్ హోమ్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఫ్లోట్ పాడ్ అండి, పాడ్ అనమాట. బోత్ ఆర్ లగ్జరీ హౌస్ బోట్స్ అండి. సో ఈ హౌస్ బోట్స్ అన్నిటికీ కూడా మనకి డ్రైవ్ చేస్తారండి. డ్రైవర్ మనం ఒక 2 అవర్స్ 24 అవర్స్లో ఒక 2 అవర్స్ వాళ్ళని వాటర్ మీద తీసుకెళ్లి వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా. నైట్ స్టే వచ్చి మన ఈ బెడ్రూమ్ లోనే ఇక్కడే ఉంటారండి, సింగిల్ బెడ్రూమ్ హౌస్ బోట్ లోనే. ఇది వచ్చేసరికి సీటింగ్ ఏరియా అండి. మీకు నేచర్ని ఎంజాయ్ చేస్తా, సరదాగా మాటలు చెప్తా, వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తా ఇక్కడ డ్రింక్స్ కానీ వాటర్ ఏదైనా సరే ఎంజాయ్ చేస్తా ఉండే రూము ఇదండి. సో ఇక్కడ కూర్చొని సరదాగా త్రూ ద గ్లాసెస్, ద ఎంటైర్ థింగ్ ఈజ్ గ్లాస్. అండ్ అలానే మన ప్రైవసీ కోసం కర్టెన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ రిఫ్రిజిరేటర్ కూడా ఉందండి. సో ఏమైనా కోల్డ్ వాటర్, కోల్డ్ డ్రింక్స్ అన్ని పెట్టుకోవడానికి వాళ్ళు 24 అవర్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నాయి. అండ్ తర్వాత ఈ సింగిల్ బెడ్రూమ్ హౌస్ బోట్కి మనకి లగ్జరియస్ బాత్రూమ్, వెట్ ఏరియా అండ్ డ్రై ఏరియా ఉండే విధంగా మనం క్రియేట్ చేసుకోవడం జరిగిందండి. అండ్ ఈ సింగిల్ బెడ్రూమ్ చూస్తే కనుక కంప్లీట్గా మీకు ఎయిర్ కండిషన్, కింగ్ సైజ్ బెడ్ అండ్ ఆల్సో టీవీ. సో ఫుల్లీ ఎక్విప్డ్ అనమాట. సో ఇంక్లూడింగ్ ద సైడ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దట్. సో వాట్ ఎవర్ యూఆర్ యూస్ టు సీయింగ్, మీరు ఏదైతే రిసార్ట్లో ఎక్కడన్నా లగ్జరీగా ఉన్న చోట ఏదైతే చూస్తారో అవన్నీ కూడా మనకి హౌస్ బోట్లో ఉండడం జరిగిందండి. మీకు ఎంతో ఆనందంగా ఒక నైట్ స్పెండ్ చేయొచ్చు, 2 నైట్స్ స్పెండ్ చేయొచ్చు. వాటర్ అలానే అక్కడ బయట కూర్చోవచ్చు, ఇక్కడ ప్రైవసీగా ఇక్కడ ఉండొచ్చు. ఫ్యామిలీ ఆఫ్ 4 ఆల్సో కెన్ స్టే, పిల్లలు అండ్ పెద్దవాళ్ళందరూ. అలానే ఇంకా బ్యూటిఫుల్గా వాళ్ళు ప్రైవసీ ఇక్కడ బెడ్రూమ్లో నుంచి అటైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ కూడా మనకి అవుట్ సైడ్ వ్యూని అంతా ఎంజాయ్ చేయొచ్చు అండి. మొత్తం అంతా ఏది అయినా సరే ఈ బెడ్తో సహా కూడా మన ఫ్యాక్టరీలో తయారు చేయడం జరిగిందండి. కింగ్ సైజ్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మీరు ఎలా అయితే మీకు లగ్జరీ రిసార్ట్లో కానీ లేదంటే స్టార్ హోటల్లో కానీ ఏదైతే చూస్తారో సేమ్ అదే మీరు ఇక్కడ కూడా ఈ క్యాప్సూల్ ఫ్లోట్ హోమ్లో కూడా చూస్తారు. జస్ట్ ఒక పార్ట్ ఇక్కడ చేసాం, ఒక పార్ట్ ఇక్కడ చేసాం ఇన్స్టాల్ చేయడం అని కాదు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎ హౌస్ బోట్ మొత్తం అంతా మన ఫ్యాక్టరీలో తయారు చేసాం. ఒక ఇంజన్ లేదంటే జనరేటర్ ఇలాంటివి బయట ఇంపోర్ట్ చేసాం లేదంటే కొన్నాం కానీ, బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ ఏపీ. సో నేను మైలవరం నుంచి వచ్చానండి. సో అందుకనే అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. చాలా మందికి మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా. మొత్తంగా ఈ బోట్లకు సంబంధించి కూడా వీటిలో ఎంతసేపు ట్రావెల్ చేయొచ్చు, అదేవిధంగా వీటిని ఎక్కడ స్టాండ్ బైలో ఉంచుతారు? సో మనకి సేఫ్టీగా మనకి ఒక డాకింగ్ ప్లేస్ అయితే ఉంటుందండి ప్రతి చోట. అయితే మనకి వాళ్ళు 2 PM చెక్ ఇన్ అవుతారండి. సో నెక్స్ట్ డే 12 PM చెక్అవుట్ అవుతారు. సో మనకి చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ సన్సెట్ వరకు, లైక్ 4 to 6 వరకు ఆ 2 అవర్స్ వాళ్ళని బయట సరదాగా తీసుకెళ్ళి ఇదే హౌస్ బోట్లో వాళ్ళు చక్కటి ప్రదేశాలన్నీ చూసే విధంగా చుట్టుపక్కల ఉన్న మంచి ప్రదేశాలన్నీ చూపించి తీసుకొచ్చి డాక్ చేస్తామండి. ఇక్కడ డాక్ చేసిన తర్వాత వాళ్ళు నైట్ స్టే ఇక్కడ ఉంటారు. పొద్దున్న లెగిసినామంటే వాళ్ళకి సన్ రైజ్, బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి వాళ్ళకి నేచర్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చేసే విధంగా ఒక 2 to 2.5 అవర్స్ మనం వాటర్ మీద ఈ బోట్ ట్రావెల్ చేస్తాను అన్ని ప్లేసెస్ చూడటానికి. తర్వాత డాక్ చేసిన తర్వాత ఈ బోట్లోనే ఉంటారనమాట నైట్. ఈ బోట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ప్రైస్ ఏ విధంగా? బోట్స్ కానీ రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ కానీ బుక్ చేసుకోవాలంటే కనుక 770-263-6222 770-263-6222
లేదంటే మన watersportsimple.com అనే వెబ్సైట్కి వెళ్ళైనా సరే రిజర్వ్ చేసుకోవచ్చండి. మన లొకేషన్స్ 10 లొకేషన్స్లో లేదంటే ఫ్యూచర్లో ప్రతి జిల్లాలో ప్రతి వాటర్ బాడీలో మన హౌస్ బోట్స్ ఉంటాయి. సో ఎక్కడున్న హౌస్ బోట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా సరే సేమ్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చండి. ఇక్కడ పూర్తిగా ఏసీ అందుబాటులో ఉంది. అదేవిధంగా ఈ టీవీ కానీ ఇవన్నీ కూడా వీటికి సంబంధించి అసలు మీరు వీటన్నిటిని కూడా ఇలా తీసుకొచ్చారు కదా, ఈ టీవీ అవన్నీ కూడా వైఫై బేస్డ్ ఎలా నడుస్తాయి? మొత్తం అంతా మీకు అన్ని ఛానల్స్ ఏదైతే మీకు ఇంటి దగ్గర ఆర్ రిసార్ట్లో చూడటం మీకు అలవాటు ఉందో, సో మొత్తం అన్ని ఛానల్స్ కూడా ఇందులో చూడొచ్చండి. సో అంత టెక్నాలజీ అంతా బిల్ట్ ఇన్ చేసాం. సో అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మనం లేక్స్ని ఎక్కడ పొల్యూట్ చేయకుండా మనకి ఇక్కడ డిఆర్డిఓ డిఫెన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకొచ్చిన బయోడైజెస్టర్ టాయిలెట్ అనే టెక్నాలజీ వాడటం జరిగిందండి. సో దట్ వే మన రివర్స్ కానీ లేక్స్ కానీ ఎక్కడ పొల్యూట్ చేయకుండా మనకి ఈ బాత్రూమ్ అండ్ యూనో సూవర్ సిస్టమ్ అంతా మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఇంకొక మోడల్ అండి ఫ్లోట్ పాడ్, మనకి ఫుల్లీ స్ట్రక్చర్ అండ్ పాంటూన్స్ కూడా పేటెంట్ ఉన్న స్ట్రక్చర్ అండి ఇది. సో ఇది చాలా లైక్ చేస్తున్నారండి జనాలు. సో చాలా క్యూట్ గా ఉందని చెప్తున్నారు స్ట్రక్చర్ కానీ. ఇంతకు ముందు ఏదైతే చూసారో మీరు క్యాప్సూల్ ఫ్లోట్ హోమ్, అలానే ఫ్లోట్ పాడ్ లో కూడా మీకు మొత్తం సేమ్ లగ్జరియస్ బెడ్ కానీ ఫర్నిచర్ కానీ టీవీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ కానీ మొత్తం అన్నీ ఉన్నాయండి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే దానికి మీకు సెపరేట్ రూమ్ ఉంది టు ఎంజాయ్ ద సీనిక్ వ్యూ. సో ఇందులో వచ్చేసరికి విండో అండ్ ఈ గ్లాసెస్ ఉన్నాయి. బట్ డీసెంట్ సైజ్ రూమ్, మీకు మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ ద సేమ్. జస్ట్ ద లుక్ అండ్ ఫీల్ అండ్ ద షేప్ ఆఫ్ దిస్ పాడ్ ఒకటే డిఫరెంట్ ఉంది. అదర్వైజ్ మీకు ఎవ్రీథింగ్ ఈస్ ద సేమ్. ఇంకొక విధంగా చెప్పాలంటే మీకు లగ్జరీ రిసార్ట్లో స్టార్ హోటల్లో ఎలా అయితే మీరు ఎంజాయ్ చేస్తారో అదే విధంగా హౌస్ బోట్స్ లో కూడా మీరు ఎంజాయ్ చేసే విధంగా అన్ని అరేంజ్ చేయడం జరిగిందండి. యూనిక్ గా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో తయారు చేసిన బోట్లని, ఇంత లగ్జరీ బోట్స్ ని ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ గురించి, లోకల్ ఎంప్లాయ్మెంట్ గురించి ఇవన్నీ క్రియేట్ చేయడం జరిగిందండి. మనకి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా రివర్ ఉంది, గోదావరి ఉంది, అలానే రిజర్వాయర్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి. అన్ని ప్రతి చోట మనకి ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో, ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నాం అన్ని చోట్ల మనం ఎంఓయూ తీసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ భవానీ ఐలాండ్ మొదలుకొని తర్వాత మన రాజమండ్రి, తాటిపూడి, గండికోట రిజర్వాయర్, భూపతిపాలెం, సూర్యలంక బ్యాక్ వాటర్స్, ఆదర్శ్ నగర్, ఇలా చెప్పుకుంటా వెళ్తే అలానే నెల్లూరులో స్వర్ణాల చెరువు. సో ఇలా చెరువులైనా మనకి రివర్స్ అయినా అన్ని వాటర్ బాడీస్లో మనం డెవలప్ చేయడానికి ఎంఓయూస్ తీసుకున్నామండి. ఇది ఫస్ట్ మనం ఒక్కసారి రేపు సీఎం గారు లాంచ్ చేసిన తర్వాత మనం మ్యాస్ స్కేల్లో మన ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసి అన్ని లొకేషన్స్లో కూడా పెట్టడం జరుగుతుంది. గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి సింపుల్ గ్రూప్ స్టార్ట్ చేశారు. మీరు అనుకున్న విధంగా దీంట్లో సక్సెస్ అయ్యగలిగారు? ముఖ్యంగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది? 2015లో నేను వచ్చినప్పుడు ఈ వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కొత్త బిజినెస్ అండి. సో అనుకోని కారణాల వల్ల కొంచెం కొన్ని మనకు సంబంధం లేకపోయినా, పర్మిషన్స్ లేకుండా కొంతమంది యాక్సిడెంట్స్, బోట్ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరగడం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఎలా ఉన్నా సరే బట్ మన గవర్నమెంట్ సపోర్ట్ ఉండటం వల్ల, మనకి కొత్త ఎంఓయూస్ ఇవ్వటం వల్ల మనకు ఉత్తేజంతో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలిగాం. ఇలా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలిగాం. అలానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సో మేము కూడా అలానే సో అందులో ఆ గ్రోత్లో పార్టిసిపేట్ చేసి స్పీడ్ ఆఫ్ లాంచింగ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ద యాక్చువల్ థింగ్ అనే ఉద్దేశంతో మేము కూడా అలానే ఇప్పుడు June 27th ఎంఓయూ చేసుకున్నామండి. 6 monthsలో వీఆర్ ఏబుల్ టు గెట్ దిస్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ లాంచ్ ఇట్ టుడే. సో వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ టు బీయింగ్ మేడ్ ఇన్ ఏపీ. సో టోటల్గా మేడ్ ఇన్ ఏపీ అనేది మాకు రియల్గా గర్వంగా ఉందండి. మా స్టాఫ్ అందరూ చాలా కష్టపడి ఇవన్నీ క్రియేట్ చేయడం. సార్, ఇది పూర్తిగా పబ్లిక్కి ఎప్పటి నుంచి అందుబాటులో రాబోతుంది? అంటే సీఎం గారు వచ్చి దీన్ని ప్రారంభించిన తర్వాత, ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా అయిపోయిన తర్వాత పూర్తిగా ఇక బుకింగ్స్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబట్టి? మనకి సంక్రాంతి నుంచి మనకి కంప్లీట్గా స్టార్ట్ అవుతుందండి ఇది. సో భవానీ ఐలాండ్లో ఉంటాయండి ఈ రెండు. సో ఎవరన్నా ఇక్కడ ప్రస్తుతానికి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, భవానీ ఐలాండ్లో ఉండాలని అనుకున్న వాళ్ళు, ఈ ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకునే వాళ్ళు ఈ 2 హౌస్ బోట్స్లో మనకి కాల్ చేసి రిజర్వ్ చేసుకోవచ్చు అండి. సంక్రాంతి నుంచి ఇవి పూర్తిగా అవైలబుల్ ఉంటాయి. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే
ఈ హౌస్ బోట్లకు సంబంధించి కేరళ తరహాలో అమరావతిలో కూడా అందుబాటులో తీసుకువచ్చే విధంగా సింపుల్ గ్రూప్ దీనికి తగిన విధంగానే కసరత్తు చేసింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సహకరించడం వల్ల అనుకున్న టైంలో ఈ హౌస్ బోట్స్ అయితే అమరావతిలోకి అందుబాటులో తీసుకురాబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ప్రారంభించిన తర్వాత ఇక పూర్తిగా పబ్లిక్ కి బుకింగ్ కూడా అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి.